దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? చక్కటి ప్రార్థనలు బలంగా జరుగుతున్నాయి. దేవుడు నడిపిస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఇంకెన్ని రోజులండి? మా అంటే 20 రోజులు ఉంది కదా. అక్టోబర్ 16 ముగింపు సభ. శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి. మన కుటుంబానికి రక్షణ కావాలి, విడుదల కావాలి, ప్రార్థన. ఆత్మీయత కావాలంటే ప్రార్థన, అభిషేకం, దేవునితో గడపడం, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ఈరోజు ఏ కష్టకాలంలో, ఏ దుఃఖ సమయాలు, ఏ వేదనల గుండా, ఏ పోరాటాల గుండా, ఏ నిందల గుండా, ఏ అవమానాల గుండా వెళ్తుంది, ధైర్యంగా ఉండండి. దేవుడు ఉన్నాడు. ఒక్క మాట చెప్తాను, చదువుకుందాం. మరి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయం నేను చదువుతున్నాను. 31వ వచనం 2వ మాట మొదటి నుంచి. అతడు ఇశ్రాయేల్ రాజుని యుద్ధం చేటుకు అతను చుట్టుకొని, కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యుద్ధ నుండి వారి తొలగిపోవునట్లుగా చేశాను. దేవుడు అతనికి సహాయం చేశాడట, శత్రువు తొలగిపోవునట్లుగా. అంటే పక్కన రాజు కొరకు ఈయన ప్రార్థన చేస్తే తొలగిపోయాడట, శత్రువు తొలగిపోవునట్లుగా జరిగిందట. ఎందుకంటే ప్రార్థన 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 యెహోషాపాతు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడట, శత్రువు తొలగిపోవునట్లుగా. వింటున్నారా? ప్రార్థన శత్రువుని తొలగించే సహాయం చేస్తుంది. కాబట్టి దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నమ్ము, విశ్వాసంతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది. చూడు, ఇక్కడ జరిగే ప్రతి ప్రార్థన నీ దగ్గర నుండి శత్రువు తొలగేటట్లుగా చేస్తుంది. నీ ప్రార్థన, నీ దేవుడు మన ప్రార్థనల ద్వారా, వింటున్నారా? ప్రార్థన వలన శత్రువు తొలగిపోయేటట్టుగా చేస్తున్నాడట. అటు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ శత్రువులు తొలగిపోవు. నీ మనవి, దేవుడు మనవి విన్నాడు. దేవుడు అందరి మనవి విన్నాడు, అందరి ప్రార్థన విన్నాడు. యెహోషాపాతు ప్రార్థన విన్నాడు. అందుకే ఇశ్రాయేల్ రాజుని కాపాడాడు, శత్రువు తొలగిపోయేటట్టు చేశాడు. కాబట్టి ప్రార్థన విని శత్రువు తొలగిపోవునట్లుగా చేసేదను. ప్రార్థన విని నీ శత్రువు తొలగిపోవునట్లుగా చేసేదని. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి, ప్రేర్ చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేవి, విడిపోయిన కుటుంబాలు, ఏ దేశంలో ఉండి వారు ఏ సమస్య, ఎగ్జామ్స్, పిల్లలు, స్టడీస్, ఉద్యోగాలు, వ్యాపారాలు, రక్షణ కార్యాలు, అవి అన్నిటి కొరకు ప్రార్థిస్తారు. మా ప్రార్థన విని వారి జీవితంలో శత్రువుని తొలగజేయను. ఆయన అద్భుతాలు చేయి ప్రభు, ఆశ్చర్య కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి, దీవించు ప్రతి ఒక్కరిని. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవించు. కల్వరి మినిస్ట్రీ మా మీద మీ సన్నిధి తోడై ఉండును గాక అని ఆశీర్వదించమని యేసు రక్తముతో జరిగే కార్యక్రమాలు, ప్రార్థనలు సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ఎంతమంది వింటున్నారు, గొప్ప బలం మీరు పొందుతారు. దేవుడు మీ అందరినీ కూడా 50 రోజులు జరిగే ప్రేయర్కి రండి. ఒక్కరోజు 2 రోజులైనా పాలు పొంది అక్టోబర్ 16 ముగింపు సభకి కుటుంబాలుగా రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.